अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। सर्वेलेंस न्यूज़ में आपका इस्तकबाल है। संगारेड्डी डिस्ट्रिक्ट जहीराबाद डिवीजन में पुलिस की जानिब से कार्डन सर्च किया गया, जिसमें पुलिस ने 15 बाइक, 2 ऑटो जब्त कर लिया है। डीएसपी रवि कुमार ने आवाम से अपील की है कि अगर उनको किसी पर शक है तो पुलिस कंट्रोल रूम को डायल करें। आइए देखते हैं इस मामले पर हमारे नुमाइंदे कलीम की यह रिपोर्ट। కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది। ఈ కాలనీ పట్టణానికి కొద్దిగా దూరంగా ఉండి ఇతర వ్యక్తులు ఇక్కడ ఉంటున్నట్టు సమాచారం మేరకు సర్చ్ నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ఈ సర్చ్లో ఎటువంటి ఆధారాలు లేని బైకులు, ఆటోలు, 2 ఆటోలు, 15 బైకులు సీజ్ చేయడం జరిగింది। కాలనీ వాసులకు కూడా దీనిపైన ఒక అవగాహన కల్పించి వేరే వ్యక్తులు ఎవరిని కూడా కాలనీలోకి అనుమతించకుండా, ఎవరైనా అటువంటి వ్యక్తులు కాలనీకి వస్తే అయినా పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చే విధంగా చెప్పడం జరిగింది। భరత్ నగర్ కాలనీలు కాకుండా జహీరాబాద్ పరిధిలోన ఉన్న అన్ని కాలనీల్లో కూడా ప్రతి నెల ఒక కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది। మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బయటి వ్యక్తులను, అసాంఘిక శక్తులను ఎవరిని కూడా వాళ్ళ ఇళ్లలో ఉండనివ్వకుండా, కిరాయిలకు ఇవ్వకుండా, మరి ఈ కాలనీ పట్టణానికి కొద్దిగా దూరంగా ఉండి ఇతర వ్యక్తులు ఇక్కడ ఉంటున్నట్టు సమాచారం మేరకు సర్చ్ నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ఈ సర్చ్లో ఎటువంటి ఆధారాలు లేని బైకులు, ఆటోలు, 2 ఆటోలు, 15 బైకులు సీజ్ చేయడం జరిగింది। కాలనీ వాసులకు కూడా దీనిపైన ఒక అవగాహన కల్పించి వేరే వ్యక్తులు ఎవరిని కూడా కాలనీలోకి అనుమతించకుండా, ఎవరైనా అటువంటి వ్యక్తులు కాలనీకి వస్తే అయినా పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చే విధంగా చెప్పడం జరిగింది। భరత్ నగర్ కాలనీలు కాకుండా జహీరాబాద్ పరిధిలోన ఉన్న అన్ని కాలనీల్లో కూడా ప్రతి నెల ఒక కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది। మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బయటి వ్యక్తులను, అసాంఘిక శక్తులను ఎవరిని కూడా వాళ్ళ ఇళ్లలో ఉండనివ్వకుండా, కిరాయిలకు ఇవ్వకుండా, మరి